నాగర్ కర్నూలు జిల్లాలో తాళాలు వేసి ఉన్న ఇంట్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న 6 సభ్యుల ముఠాను కల్వకుర్తి వెల్దండ వంగూరు మండలాల పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ విషయాన్ని కల్వకుర్తి డీఎస్పీ వెంకటరెడ్డి వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన 6 కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈసీ మనీ కోసం దొంగతనాలు ప్రారంభించారన్నారు. మధ్యాహ్నం సమయంలో గ్రామాలు పట్టణాల్లోకి రెక్కి నిర్వహించి ఎవరు లేని ఇళ్లను గుర్తించి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న నగదు బంగారాన్ని ఎత్తుకెళ్లేవారని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మంగూరు పోలీస్ స్టేషన్కి వచ్చి అతని ఇంటిలో 25వ తారీఖు నాడు గుర్తు తెలియని దొంగలు తాళం బలగొట్టి బీరువా తాళాలు కూడా బలగొట్టి వాళ్ళ ఇంటిలో 4,10,000 మరియు పాప్తుల బంగారం దొంగిలించినారని కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది మంగూరు పోలీస్ స్టేషన్లో. ఇది గ్రేవ్ కేసు అయినందున మన ఇన్స్పెక్టర్ సిఐ వెల్దండ గారు రఘువీర్ రెడ్డి గారు కేసును పరిశోధించడం అనేది బిగిన్ చేసినాడు. దానిలో భాగంగా సీసీ ఫుటేజ్లు ఇతర టెక్నాలజీని ఉపయోగించి ఈ ఒక వెహికల్ని గుర్తించడం అనేది రెడ్ కలరు మారుతి ఎస్ప్రెసో అనే వెహికల్ని గుర్తించడం జరిగింది. దాని నెంబర్ కూడా రావడం జరిగింది. దాని బేస్ ఆధారంగా ఇతరత్ర టెక్నాలజీ ద్వారా కేసుని పరిశోధించడం జరిగి ఈరోజు ఇది ఎక్కడ అంటే శ్రీశైలం డాబా దగ్గర చౌరస్తా దగ్గర డాబా దగ్గర ఈ కారును గుర్తించడం జరిగింది. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద గుర్తించి వాళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది. దాంట్లో 6 కొన్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో కొలుకులపల్లి నగేష్, ఈయన హోటల్ వర్కరు అండ్ ఓల్డ్ ఇది బెంగంపేటలో ఉంటాడు. ఇతను నేటివ్ ఆపు కొండారెడ్డిపల్లి. ఈ పుట్ట వెంకటయ్య ఇతను కూడా కొండారెడ్డిపల్లి చెందినటువంటి వ్యక్తి మరియు కుక్ వంట కూడా చేస్తారు, వంట మాస్టరు. ఎనుముల జంగయ్య ఇతను వెల్దండ మండలము గుండాలకు చెందినటువంటి డ్రైవరు, ట్రాక్టర్ డ్రైవరు. మరియు కుంచెపు సైదులు కొండారెడ్డిపల్లి చెందినటువంటి వ్యక్తి, వృత్తి డ్రైవర్ కూడా పనిచేస్తాడు. మరియు పెరుమల్ల రామస్వామి ఈయన వెల్దండ మండలము గుండాలకు చెందినటువంటి గ్రామానికి చెందినవాడు. దొడ్డి యాదయ్య కూడా సేమ్ గుండాల మండలము వెల్దండ మండలం చేస్తున్నాడు. ఈయన కూలి పని చేసుకుంటూ బతారు. వీరంతా కలిసి